బెస్ట్ ఫ్రెండ్ రష్యా నుంచి భారత్కు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. పశ్చిమాసియాలో అనిశ్చిత కొనసాగుతున్న వేళ భారత్కు 40% డిస్కౌంట్ భారీగా ఎల్ఎన్జీ సరఫరా చేస్తామని పుతిన్ సర్కార్ ప్రతిపాదించినట్లు బ్లూంబెర్గ్ రిపోర్ట్ చేసింది. దీనికి మోదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఒకటే పెండింగ్ అని చెప్పింది. అయితే ఈ డీల్ అంతా ఈజీ కాదు, ఎందుకంటే ఈ ఒప్పందాన్ని అమెరికా అడ్డుకునే అవకాశం ఉంది. ఇంతకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉన్న వేళ 40% డిస్కౌంట్తో ఎల్ఎన్జీ సరఫరాకు రష్యా ఎందుకు స్థిరపడింది? రష్యా ఆఫర్పై మోదీ సర్కార్ ఎందుకు ఆచితూచి వ్యవహరిస్తోంది? భారత్ రష్యా మధ్య ఈ డీల్ను ట్రంప్ అడ్డుకునే ప్రయత్నం చేస్తాడా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. భారత్కు మరో బంపర్ ఆఫర్ ఇచ్చిన మిత్రదేశం రష్యా. %40 డిస్కౌంట్తో ఎల్ఎన్జీ సరఫరాకు గ్రీన్ సిగ్నల్. రష్యా ఆఫర్కి భారత్ ఓకే చెప్తుందా? ట్రంప్ ఏం చేస్తాడు? ప్రపంచంలో భారత్కు చాలా మిత్రదేశాలు ఉండొచ్చు, కానీ కష్టకాలంలో ఏ త్యాగానికైనా సిద్ధపడే దేశం మాత్రం ఒకటే, అదే రష్యా. భారత్ యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు కొండంత అండగా నిలబడిన చరిత్ర ఆ దేశానిది. అందుకే భారత్ కూడా రష్యా తర్వాతే తనకి ఎవరైనా అని చెబుతుంది. అలాంటి రెండు మిత్ర దేశాల మధ్య సంబంధాలు ఇటీవల మరింత బలపడుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం వేళ భారత్కు ఇంధన ఇబ్బందులు రాకుండా రష్యా చూపిన చొరవ సాధారణమైంది కాదు. మరో మిత్రదేశం చైనాకు వెళ్లాల్సిన చమురు నౌకలను దారి మళ్లించి మరీ మన దేశానికి సరఫరా చేసింది. ఇరాన్ హార్ముజ్ను మూసివేయడం వల్ల కలిగిన అంతరాయం వల్ల మార్చిలో దేశంలో పెట్రోలియం గ్యాస్ దిగుమతులు 40% పడిపోయాయి. దీంతో పాటు సహజ వాయువు రవాణా కూడా క్షీణించడంతో భారత్ ప్రత్యామ్నాయ వనరులపై ఆధారపడాల్సి వచ్చింది. అనంతరం రష్యా చమురును కొనుగోలు చేయడానికి అమెరికా ఆంక్షల మినహాయింపులు ఇవ్వడంతో ఆ దేశం నుంచి దిగుమతులు ఒకసారిగా పెరిగాయి. ఫిబ్రవరితో పోల్చుకుంటే ఏకంగా 90% చమురు దిగుమతులు పెరిగాయి. ఆ తర్వాతే రష్యా డిప్యూటీ ప్రధాని భారత పర్యటనకు వచ్చారు. అప్పుడే ఒక హామీ కూడా ఇచ్చారు. ఏప్రిల్ 2-3 తేదీల్లో భారత్లో పర్యటించిన రష్యా ఉప ప్రధాని డెనిస్ మంతురోవ్ కీలక ప్రకటన చేశారు. భారత అవసరాలకు అనుగుణంగా ఇంధన సరఫరా పెంచుతామని హామీ ఇచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. చమురు ఎల్ఎన్జీ సరఫరాను పెంచగలిగే సామర్థ్యం తమ చమురు కంపెనీలకు ఉందని పేర్కొన్నారు. భారత రష్యా ద్వైపాక్షిక భాగస్వామ్యం సంబంధాలు ఇంధన రంగానికి పరిమితం కాదని, అణు ఇంధన రంగంలోనూ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని కూడా డెనిస్ వివరించారు. కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్లో అదనపు పవర్ యూనిట్ల ఏర్పాటు పనులు ప్రణాళిక ప్రకారం సాగుతున్నాయని ఆయన అన్నారు. యూరియా తయారీ కోసం భారత్ రష్యా సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టు పనులు సక్రమంగా జరుగుతున్నాయని డెనిస్ తెలిపారు. కట్ చేస్తే డెనిస్ ఇచ్చిన హామీ ప్రకారం భారత్కు 40% డిస్కౌంట్లో ఎల్ఎన్జీ సరఫరాకు రష్యా ముందుకొచ్చినట్లు బ్లూంబెర్గ్ రిపోర్ట్ చేసింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం రష్యా కొన్ని మధ్యవర్తిత్వ సంస్థల ద్వారా 40% రాయితీని భారత్తో పాటు ఆసియా దేశాలకు ఆఫర్ చేస్తోంది. గ్యాస్ కొనుగోలు చేసే దేశాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఈ సరుకు ఒమన్ లేదా నైజీరియా వంటి రష్యా ఇతర దేశాల నుంచి వస్తున్నట్లు తప్పుడు ధృవీకరణ పత్రాలను కూడా సృష్టించడానికి అక్కడి ప్రైవేటు విక్రేతలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆర్కిటిక్ ఎల్ఎన్జీ 2 వంటి బ్లాక్ లిస్ట్ చేసిన ప్లాంట్ల నుంచి ఎగుమతులను పెంచుకోవడమే రష్యా ప్రధాన ఉద్దేశంగా ఉన్నట్లు కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ఈ గ్యాస్ ను షాడో ఫ్లీట్ ద్వారా దిగుమతి చేసుకుంటున్న ఏకైక దేశం చైనా మాత్రమే. అయితే తన కస్టమర్ బేస్ ను విస్తరించుకోవడానికి రష్యా ఇప్పుడు భారత్, బంగ్లాదేశ్ వంటి ఆసియా దేశాలని సంప్రదిస్తోందని బ్లూంబెర్గ్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఆసియాలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉండడానికి ప్రధాన కారణం హార్ముజ్ జలసంధిలో తలెత్తిన ఉద్రిక్తతలే. ప్రపంచ ఎల్ఎన్జీ సరఫరాలో 5వ వంతు వాటా కలిగిన ఖతార్ నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. దీనివల్ల బంగ్లాదేశ్, భారత్ వంటి దేశాలు స్పాట్ మార్కెట్లో రెట్టింపు ధర చెల్లించి గ్యాస్ కొనాల్సి వస్తోంది. గ్యాస్ కొరత కారణంగా ఎరువుల రంగానికి సరఫరా నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొంది. 2025లో తన అవసరాల్లో 60% గ్యాస్ ను ఖతార్ నుంచి పొందిన బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది. ఇదే అదనుగా రష్యా తన రాయితీ ఆఫర్ను ముందుకు తెచ్చింది. మరోవైపు రష్యా ఆఫర్ ఆకర్షణీయంగా ఉన్నా
భారత్ మాత్రం ఆంక్షల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. బ్లాక్ లిస్ట్ చేసిన రష్యా ప్రాజెక్టుల నుంచి గ్యాస్ తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. అయితే ఇటీవల అమెరికా ట్రెజరీ జనరల్ లైసెన్స్ ద్వారా కొన్ని ఆంక్షలను సడలించిన తర్వాత 2019 నుంచి మొదటిసారిగా భారత్ ఇరాన్ నుంచి చమురు రవాణాను కొనుగోలు చేసింది. అమెరికా నుంచి ఎటువంటి ఆంక్షలు ఎదుర్కోవలసి వస్తుందోననే ఆందోళనతో భారత సంస్థలు రష్యా ఎల్ఎన్జీ పట్ల ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై మోడీ సర్కార్ తీవ్రంగా ఆలోచిస్తోంది. ఎందుకంటే రష్యా ఆఫర్ చేస్తున్న 40% రాయితీ వల్ల భారత్ వేల కోట్ల రూపాయల విదేశీ మార్గ ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ పరిణామం దేశీయంగా ఎరువుల తయారీ, విద్యుదుత్పత్తి ఖర్చుల్ని కూడా తగ్గిస్తుంది. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో దేశంలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. దీనిని తట్టుకోవడానికి గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు తక్కువ ధరకి ఇంధనం దొరకడం చాలా అవసరం. అందుకే మిత్రదేశం ఆఫర్ను ఉపయోగించుకోవాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. కానీ ఈ విషయంలో ట్రంప్ ఏం చేస్తాడనేది అస్సలు పాయింట్. ఇరాన్తో యుద్ధం కారణంగా ట్రంప్ ప్రభుత్వం రష్యా నుండి చమురు కొనుగోలు చేయడానికి 30 రోజుల తాత్కాలిక మినహాయింపును ఇచ్చింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లో ధరలు పెరగకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం ఎల్ఎన్జీకి కూడా ఉంటుందా అన్న దానిపై క్లారిటీ లేదు. ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీని అనుసరిస్తాడు. భారత్ నుండి అమెరికాకు లభించే వ్యూహాత్మక ప్రయోజనాల్ని బట్టి ఈ మినహాయింపు పొడిగించే ఛాన్స్ ఉంది. కానీ శాశ్వత మినహాయింపు ఇచ్చే కంటే ప్రతి నెల పరిస్థితిని సమీక్షించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలు రష్యా ఇంధనంపై ఆధారపడడం తగ్గించాలని అమెరికా కోరుకుంటున్నప్పటికీ ప్రస్తుత ఇంధన సంక్షోభం దృష్ట్యా భారత్ వంటి మిత్ర దేశాలను ఇబ్బందులకు నెట్టడం ట్రంప్ కూడా ఇష్టం ఉండకపోవచ్చు. అయితే ఇదంతా అధికారికంగా ఒప్పందం జరిగితేనే. రష్యా అనధికారికంగా భారత్కు ఎల్ఎన్జీ సరఫరా చేస్తామని ప్రతిపాదిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. షాడో ఫ్లీట్ ద్వారా అనఫీషియల్ గా ఈ సరఫరా జరుగుతుంది. కాబట్టి ట్రంప్ నిర్ణయాలతో దీనికి సంబంధం ఉండదు. కాకపోతే ఈ తరహా ఒప్పందాలు సరకు మన దేశానికి చేరే వరకు హై రిస్క్ తోనే ఉంటాయి.